దాడి చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా అలా ఉంటది అని అనుకుంటున్నారా? అది మీరు చూడండి ఎంత అరాచకంగా పిల్లల మీద దాడి చేశారు అంటే, జస్ట్ ఒక పీస్ఫుల్ జస్ట్ పార్లమెంట్ కి మార్చ్ చేద్దామని వెళ్ళారు. పార్లమెంట్ లో అటాక్ చేద్దామనో ఏం చేద్దామనో కాదు, పార్లమెంట్ కి మార్చ్ చేద్దామని వెళ్తే బ్యారికేడ్ లేచి పిల్లల్ని ఆపారు. ఆ బ్యారికేడ్ లో అద్దుకొని ముందుకు వెళ్దామనే లోపు పిల్లలని ఇష్టం వచ్చినట్టు అరాచకంగా కొడుతూ ఉన్నారు. అంటే నేను ఏం అడుగుతున్నా అంటే, మన నేషన్స్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ని కొట్టి సప్రెస్ చేస్తే ఈ గవర్నమెంట్ కి ఏం లాభం అవుతుంది? ఇట్లా పేపర్ లీక్స్ డాక్టర్స్ తయారైతే కావచ్చు, కానీ డాక్టర్స్ మనకు ముందు ఉపయోగపడతారా అని ఆలోచించాలి గవర్నమెంట్ కూడా. రాజీనామా చేస్తే కనుక ధర్మేంద్ర ప్రధాన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు అనిపిస్తుందా? నాకైతే అస్సలు అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ తోని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అస్సలు కావు. కానీ ఈ ఒక్క రెసిగ్నేషన్ వస్తే రేపటికి మేము తప్పు స్టెప్ తీసుకుంటే మా రెసిగ్నేషన్ మీద కూడా వస్తారు అని ఒక భయంతో ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నా, ఈ ఒక్క రెసిగ్నేషన్ కంపల్సరీ రావాల్సింది. ఈ రెసిగ్నేషన్ తోని మొత్తం సిస్టమ్ సెట్ అవుతుంది.